ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు సమర్థిస్తున్నాం అధ్యక్ష. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని సమర్థిస్తూ కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. యాక్చువల్గా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు దీని బర్డెన్ పెరిగిందనో మరి దాన్ని వారికి 10 లక్షలకు తగ్గించి మిగిలిన సిటీ సివిల్ కోర్టుకి మీరు బదలాయించడం వలన వచ్చే లాభం కన్నా ఎక్కువ వీటిని కూడా మనము ఎక్స్పాండ్ చేసి ఉండి కోర్ట్స్ని కూడా మనము ఎక్స్పాండ్ చేసి ఉంటే బాగుండేది అధ్యక్ష. ఈ 20 లక్షలకు పెంచుతూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో సరే దానివల్ల తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావించి ఉంటే దాని బదులు ఈ కోర్ట్స్ పెంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెంచి ఉంటే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అధ్యక్ష, జూనియర్ సివిల్ కోర్ట్స్ని సంఖ్య చాలా దగ్గర సంఖ్య తక్కువగా ఉన్నాయి. అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లలో సిటీ సివిల్ కోర్ట్స్ లేవు. కొన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కూడా కోర్టు భవనాలు కూడా లేక అద్దె భవనాలలో ఈరోజు కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి అద్దె భవనాల్లో ఉన్నటువంటి కోర్ట్స్ కూడా మనము ఇప్పుడు ఎందుకంటే సార్ కోర్ట్స్ కూడా అద్దె భవనాల్లో నడపడం చాలా బాధాకరంగా ఉన్నది. అసలు అటువంటి చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నది. ఇప్పుడు మా జిల్లాలో కూడా మేము చూసినట్లయితే నేను మొన్ననే కోర్టు విజిట్ చేసేటప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి అది శిథిలావస్థలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఈరోజు కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం అధ్యక్ష. సరే గత 10 సంవత్సరాల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమో డబ్బులు మరి కేటాయించకపోవడమో నిర్మాణం చేయకపోవడంలో జరిగిన తప్పిదాలు కనీసం మీరు వచ్చినారు కాబట్టి మీరన్నా కొంతవరకు దాన్ని సర్దుబాటు చేసేసి వాటికి ఇమ్మీడియట్గా మరి మీరు కొంత ఫండ్ క్రియేట్ చేసేసి వాటికి శాంక్షన్ ఇచ్చేసి కొత్త భవనాలు నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కరోనా సమయంలోనే హైకోర్టులోనే కాదు అధ్యక్ష, జిల్లా స్థాయి కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్టులపై భారం తగ్గించేటప్పుడు మరి సీనియర్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా. మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బర్డెన్ పెరుగుతుంది కదా. మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా, మరి వాటిని కూడా జడ్జెస్ని లేకుంటే కోర్ట్స్ని పెంచుతారా, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసినటువంటి సూచనలు దయచేసి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.